వెల్కమ్ ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఐక్యూ Z10 Lite 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసేస్తాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకుంటే ఐక్యూ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాం. గ్రేట్ ఐక్యూ వాళ్ళకి ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. ఐక్యూ Z10 Lite ఫుల్లీ లోడెడ్ 5G ఎంటర్టైన్మెంట్ అని తీసుకొచ్చి సో మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. 10,000 లోపల మంచి ప్రైస్ కాడే మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చి లుక్ వైజ్ బాగుంది. డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే దీంట్లో ప్రాసెసర్ అన్నమాట. మినిట్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. సెకండ్ హైలైట్ ఏంటంటే పెద్ద బ్యాటరీ 6000 mAh బ్యాటరీ. థర్డ్ది 50 మెగాపిక్సెల్ వాళ్ళది సోనీ AI కెమెరాతో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత ఫ్రంట్ చాయిస్ వస్తుంది. 1008 బ్రైట్నెస్, IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. మంచి డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ టైటానియం బ్లూ కలర్ అండ్ సైబర్ గ్రీన్ కలర్ 2 కలర్ ఆప్షన్స్ బాగుంది. స్లిమ్గా డిజైన్ బాగానే ఉంది అనమాట. 6000 mAh బ్యాటరీ విత్ 15 వాట్స్ ఛార్జర్ వస్తుంది. సో ఛార్జింగ్కి టైం పడుతుంది. ఒకే 6000 mAh బ్యాటరీ అంటే గంటన్నర అట్లా పట్టచ్చు ఫుల్ ఛార్జ్ కావడానికి. కానీ మీకు లాంగ్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అన్నమాట. ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది అండ్ ఎక్స్టెండెడ్ ర్యామ్ వస్తుంది. నార్మల్ ర్యామ్ సరిపోతుంది. డ్యూరబిలిటీ ఉంది. IP64 రేటింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. బాగానే అనిపించింది. టెంపరేచర్స్ బాగానే ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. డ్యూల్ డ్రాప్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కింద చిన్న ఉంది ఈ ప్రైస్ కి పర్వాలేదు, యాక్సెప్టబుల్. 6.67 ఇంచెస్ డిస్ప్లే అనమాట. 200% డైనామిక్ వాల్యూమ్తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా అండ్ ఫ్లాష్ లైట్ ఇస్తారు కెమెరా కింద. సో ఇది ఒకటి మంచి ఫీచర్, యూనిక్నెస్ ఫీచర్ అనుకోవచ్చు. ఏకి సంబంధించి లైక్ ట్యాప్ టు ఎరేజ్ అండ్ వివిడ్ బ్యాక్గ్రౌండ్ అవి ఉంటాయి, అవన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. కెమెరా శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. బాగానే 2 OS అప్డేట్స్ వస్తున్నాయి అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. సో డీసెంట్ ఉంది ఈ ప్రైస్ కేటగిరీకి. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్గా నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ చెక్ చేసేటప్పటికైతే బేస్ వేరియంట్ ఏదైతుందో 10,000 ఉంది. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 11,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 13,000 ఉంది. ఫోన్ 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. టైటానియం బ్లూ కలర్ అండ్ సైబర్ గ్రీన్ కలర్ 2 కలర్ ఆప్షన్స్లో మీకు నచ్చిన కలర్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లోకి నుంచి కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా నాకైతే ఫోన్ బాగానే నచ్చింది అనమాట. ఈ ప్రైస్ కేటగిరీకి మనం పెద్దగా ఏమీ రీమార్క్స్ అయితే ఏం పెట్టుకోలేము. ఓన్లీ ఏంటంటే సాఫ్ట్వేర్ పరంగానే ఉంటుంది. అది ఆబ్వియస్గా అన్ఇన్స్టాల్ అండ్ డిజేబుల్ చేస్తే అయిపోతుంది, చిన్న విషయం అది. కమింగ్ టు ఈ ప్రైస్ కేటగిరీకి 10,000కి 6000 mAh బ్యాటరీ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అనుకోవచ్చు ఐక్యూ వాళ్ళ నుంచి అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై అయితే ఇంకొంచెం తక్కువకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఎస్బై మంచి కాంపిటీషన్ అవుతుంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళు పోకో M6 Plus 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ సేమ్ ప్రైస్కి కొంచెం ర్యామ్ ఎక్కువ వస్తుంది అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ముట్రోలో నుంచి అన్నమాట. ముట్రోలో వాళ్ళ G35 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ పంచోల్ డిస్ప్లే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ M06 స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మంచి విషయం ఏంటంటే 4 OS అప్డేట్స్ వస్తున్నాయి. 4 years సెకండ్ ప్యాచెస్ కూడా వస్తున్నాయి. 25 వాట్స్ ఛార్జర్ కూడా వస్తుంది. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఛార్జర్ అవుతుంది బాక్స్ ఇస్తే దానికి ఎక్స్ట్రా పైసలు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. అండ్ జియో డ్రాప్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్ లావా స్టామ్ లైట్ 5G స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఆబ్వియస్గా మీరు అనొచ్చు స్టామ్ ప్లే కూడా ఉంది కదా అన్న, అది ఇంక్లూడ్ చేసి కదా ఎగ్జాక్ట్ ప్రైస్ కదా అంటే అక్కడ ప్రాసెసర్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 6400 ప్రాసెసర్ బ్యాలెన్స్ అయితే తీసుకొచ్చి ఇంకొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది. సో గట్టి పోటీ అంటే ఇది ఇవ్వచ్చు ఐక్యూ Z10 Liteకి, ఇది గట్టి పోటీ ఇచ్చేసి కానీ బ్యాటరీ ఇక్కడ కొంచెం తగ్గింది అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన ఐక్యూ Z10 Liteకి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. సో కంపారిజన్ చేసుకొని మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు అయితే. కమింగ్ టు ఐక్యూ Z10కి వచ్చేసరికి అయితేనేమో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. ఎవరికైతే 10,000 బడ్జెట్ ఉందో లేకపోతే ఏమంటారు టీనేజర్స్కి ఇంట్లో వాళ్ళకి జస్ట్ కాల్స్కి అవిటికి కూడా ఐక్యూ నుంచి స్లైడ్గా కొంచెం గేమింగ్కి సంబంధించిన ఫీచర్స్ లాగా గేమింగ్ అప్పుడప్పుడు కొన్ని మంచి గేమ్స్ ఆడుకోవడం వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. లైక్ హాఫ్ అన్ అవర్ 1 hour దాకా కూడా ఏమంటారు 30 FPS లాక్లో పెట్టుకొని గేమ్స్ ఆడతారు. వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. తీసుకోమని అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తానమాట. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను. ఫైనల్గా మీరేమనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీ ఒపీనియన్స్ ఏంది, నచ్చిందా నచ్చలేదా అని కింద కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.